కాకినాడకు చెందిన దళిత యువకుడు డైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు చేసి డోర్ డెలివరీ చేశారన్న నేరారోపణలపై నమోదైన కేసులో కదలిక వచ్చింది. ఈ కేసు విచారణకు సంబంధించి ప్రాసిక్యూషన్కి సహకరించేందుకు రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాది, పౌర హక్కుల నేత ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కాకినాడలో 2022 మే 19న సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. తన మాజీ డ్రైవర్ను తానే హత్య చేశానంటూ అనంత ఉదయభాస్కర్ అంగీకరించినట్లుగా అప్పటి ఎస్పీ వెల్లడించారు. తర్వాత ఆయన్ను జైలుకు తరలించారు. నిందితుడు అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావటంతో ఈ కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు కొందరు పోలీసులు చక్రం తిప్పారు. ఈ క్రమంలో మధ్యంతర బెయిల్ పొందిన అనంతబాబు 2 ఏళ్లుగా బయటే తిరుగుతున్నారు. నిరుపేదలైన సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకాలమ్మ, సత్యనారాయణ 3 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు మరికొందరి ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి బలం చేకూర్చేలా హత్య జరిగినప్పుడు, అంతకుముందు, తరువాత నిందితుడు తన ఫోన్ నుంచి ఎవరెవరితో మాట్లాడతాడో పోలీసులు తేల్చలేదు. ఘటనా స్థలంలో ఎవరున్నారో గూగుల్ టేక్అవుట్, టవర్ లొకేషన్, సీసీ ఫుటేజ్లతో గుర్తించలేదు. ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్సీ వెంట ఉన్న గన్మెన్లను సమగ్రంగా విచారించలేదు. సాంకేతిక ఆధారాలు, ఇతర నిందితుల ప్రస్తావన లేకుండా 88 రోజులకు 2022 ఆగస్టు 22న పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ను న్యాయస్థానం తిరస్కరించింది. 2023 ఏప్రిల్ 14న అనుబంధ ఛార్జిషీట్ వేశారు. కావాలనే గడువులోగా ఛార్జిషీట్ వేయకుండా నిందితుడికి బెయిల్ వచ్చేలా అప్పటి ఎస్పీ, డీఎస్పీలు సహకరించారన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఈ కేసు దర్యాప్తును సిట్కు అప్పగించాలన్న వాదన దళిత వర్గాల నుంచి వినిపిస్తోంది. సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేలా ముద్దాయికి కొందరు పోలీస్ అధికారులు, గత ప్రభుత్వం సహకరించాయి. యువకుడి శరీరంపై 31, అంతర్గతంగా మరో 3 గాయాలు చేయటం ఒక్కరి వల్ల సాధ్యమవుతుందా? ఈ కేసులో మరింతమంది ప్రమేయం ఉందనే దిశగా పోలీసులు విచారణ చేయలేదు. ప్రభుత్వం నాకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తా, ప్రాసిక్యూషన్కు సహకరిస్తూ నిందితులందరికీ చట్టప్రకారం శిక్ష పడేలా కృషి చేస్తా అంటూ ముప్పాళ్ల సుబ్బారావు, ప్రముఖ న్యాయవాది, రాజమహేంద్రవరం నుంచి చెప్పారు.